విభజిత తెలుగు రాష్ట్రాల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చాలా అంశాలు కూడా ఈ చర్చకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలులో విద్యార్థి సంఘ నాయకులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం అవుతున్నారు. ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి మనకు. ఈ సమస్యలు మీరు ఎలా చూస్తారు? మనకు రావాల్సిన నిధులు బకాయిలు మీరు ఎలా చూస్తారండి? ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇద్దరు ఏం చర్చిస్తారు, ఏం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు విభజన చట్టం హామీలు 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారు. అంటే విభజన చట్టం హామీల ప్రకారం మరి ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు కొనసాగించినప్పుడు ఉమ్మడి రాజధానిలో ఉన్న ట్యాక్స్ ఖచ్చితంగా అక్కడున్న మేధావులు డాక్టర్ హరిగోపాల్ గారు కానివ్వండి, డాక్టర్ మన కోదండరాం గారు, వీళ్ళందరూ కూడా నేను కలిసా, కాసిం గారిని, వీళ్ళందరం కూడా కలిసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాలో ఉన్న ట్యాక్స్ అడగలేదని. 10 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ట్యాక్స్ మాకు ఇలా, అందుకే ఈరోజు అప్పులు పాలవడానికి కారణం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అవడానికి మెట్రో ప్రాజెక్ట్ రైలుకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. మెట్రో ప్రాజెక్ట్ రైలుకి 1,00,000 కోట్లు ఇచ్చాం. అంతేకాదు దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో అన్ని ఎస్టాబ్లిష్ అన్నీ కూడా యూనివర్సిటీలు కానివ్వండి, ఆ రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా ఎయిర్పోర్ట్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్కి వాటా ఉంది. ఈ వాటాను గమనించండి. ఆర్టీసీ ఉంది, 1,000 కోట్ల రూపాయలు రావాలి. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు విభజన చట్టం హామీల ప్రకారం రావాల్సినవి ఉన్నాయి. కాబట్టి దాని మీద చర్చించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేవిధంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, మిగతా విషయాల్లో కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రాంతంలో కొంతమంది నాయకులు అడగలేకపోయారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా డిమాండ్లు పెట్టలేకపోవడం కూడా జరిగింది. నాగార్జున సాగర్ సంబంధించిన వాటర్ సమస్యలో కూడా మాకు ఎక్కువ పర్సంటేజ్, ఎందుకంటే మా 175 నియోజకవర్గాలు కాబట్టి దాని ప్రకారం ఆ రోజు మరి కృష్ణా ట్రిబ్యునల్ వారు ఇచ్చిన సూచన మేరకు మా ఆధీనంలోనే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క నిర్ణయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 కోట్లు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్నాం. అయితే విభజన చట్టం హామీల ప్రకారం మాకు 15% రిజర్వేషన్ ఉంది, దాన్ని కూడా అమలు చేయాలి. అవసరమైతే ఉమ్మడి రాజధాని అమరావతి రాజధాని ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఆ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా ఇంకో 5 సంవత్సరాలు పెంచితే ఆ ప్రాంతంలో విద్యార్థి యువతకు కొంచెం బాగుంటుందని చెప్పి విద్యార్థి యువజన చేసే తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి సూచన చేస్తాం. ఇంకోటి ఈ ఆస్తుల విభజనతో పాటు విద్యుత్ బకాయిలు చాలా ఉన్నాయి కదా, వీటిని ఎట్లా విభజిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఈరోజు గతంలో నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ 3 అంశాలతో తెలంగాణ అడిగారు. ఇది కేసీఆర్ అబద్ధం ఆడాడనమాట. ఎందుకంటే నిధుల్లో తెలంగాణనే టాప్, ఆంధ్రాలో నిధులు ఇలా. ఎందుకంటే హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్తో హైదరాబాద్ నిర్మించుకున్నాం, అంటే నిధులు మీ దగ్గరే ఉన్నాయి. నీళ్లు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఈరోజు నియామకాలు, ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో మరి 2009లో ఉద్యమం చేసేటప్పుడు మేము చెప్పాం. ఎందుకంటే మా ప్రాంతంలో ఐటీ సెక్టార్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది విద్యార్థి యువత మరి ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కోసం వెళ్ళారు, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలా. కానీ ఆ రోజు ప్రొఫెసర్ కోదండరాం కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి మనకు ఉద్యోగాలని ఆంధ్ర వాళ్ళు కొట్టుకొని పోతున్నారు, దోచుకున్నారన్నారు. కానీ రాష్ట్ర విభజన అయిన తర్వాత చూస్తే ఎవరు ఎక్కువ ఉన్నారు? తెలంగాణ వాళ్ళు 25,000 మంది ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంలో ఇప్పటికీ చేస్తున్నారు. అంటే అన్యాయం కాదా, అక్రమం కాదా? అంటే లేనిపోయిన యొక్క అద్భుత కల్పన చూపించి 2 రాష్ట్రాలు విడిపోయాం. మేము ఇప్పుడేం కలపమని అడగట్లేదు. కాకపోతే మా రాష్ట్రం పూర్తిగా 11 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మాకు హక్కులు ఉన్నాయి, మా రక్త మాంసాలతో నిర్మించుకున్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు విభజిత రాష్ట్ర సమస్యలపై ఈరోజు ఇద్దరు సీఎంలు కూడా సమస్య కాబోతున్నారు, మీరు ఎలా చూస్తున్నారంటే? దాదాపు 2014 తర్వాత విభజన జరిగిన తర్వాత మొత్తంగా ప్రధానం కోల్పోయినటువంటి రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ చూస్తే ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది. ఎందుకంటే ఒక రకంగా రాష్ట్రం విభజన, అట్లని ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు లేకపోవటం, ఇండస్ట్రీలు లేకపోవటం వల్ల నిరుద్యోగుల వల్ల పెరిగిపోయిన పరిస్థితి.
అయితే ఆనాడు రాష్ట్రాన్ని ఏదైతే చీల్చిన కాంగ్రెస్ పార్టీ ఉందో ఆనాడు ప్రత్యేక హోదా అట్లానే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ఆనాడు బీజేపీ ఒక మేనిఫెస్టోని ప్రకటించింది. మొత్తంగా ఈ రాష్ట్రంలో 12 విద్యా సంస్థలు మేము ఏర్పాటు చేస్తాం, అట్లానే మరి విశాఖ పోర్ట్ని డెవలప్ చేస్తాం, కడప పోర్ట్ని డెవలప్ చేస్తాం, అనేక హామీలు ఇచ్చింది. మరి ఆనాడు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ కూడా బీజేపీ ప్రభుత్వం ఇవాళ టీడీపీ కీలకంగా ఉన్నటువంటి సమయంలో ఇది చాలా విలువైన సమయం మేము దీన్ని భావిస్తాను. ఎందుకంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వాలి. ఇప్పటికీ అనేక రకాల పెండింగ్ సమస్యలు ఇవాళ తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాటాలోని ప్రధానంగా ప్రాజెక్టుల దగ్గర నుంచి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అనేక రకాల ఆస్తుల విషయంలో కూడా ఇవాళ చాలా వేరియేషన్ ఉంది. ప్రధాని వీటి గురించి డిస్కషన్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇద్దరు సీఎంలు కూర్చోవడం ఒక రకంగా ఒక సమస్యకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాలు మనం చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ కేసీఆర్ కావచ్చు, మొత్తంగా వీళ్ళు ఒక కాలయాపన చేశారు తప్ప పరిష్కారం దిశగా అడుగులు ఎక్కడ కూడా వేసిన పరిస్థితి లేదు. ప్రధానంగా శ్రీశైలం గేట్లో సంబంధించిన దాంట్లో కూడా ఒక రచ్చ జరిగింది. అట్లనే వాళ్ళు మొత్తంగా నియామకాల విషయంలో కూడా ఇవాళ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల విభజనకు సంబంధించి సున్నితమైన అంశాలని ఒక పరిష్కారం దిశగా చేస్తే బాగుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సత్వరంగా పరిష్కారం చేసుకొని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని చూడాలి. ప్రధానంగా ఇవాళ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే వాటికి ఏం చేయాలి, అభివృద్ధి చేయాలంటే వాటికి సంబంధించినటువంటి నిధులు మనం ఎట్లా ఇవ్వాలి దాని మీద కూడా బీజేపీ ఆలోచన చేస్తే బాగుంటుంది. సార్ మీరు చెప్పండి, ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నారు, ఈరోజు ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు ఈ విభజిత రాష్ట్ర సమస్యలపై మీరు ఎలా చూస్తున్నారంటే మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళ రిజర్వేషన్ సంపూర్ణంగా రావట్లేదు. వాళ్ళ రిజర్వేషన్ వచ్చేలా చూడాలి. చంద్రబాబు నాయుడు గారు 2004లో ఐబీఎం ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్ పెట్టారు. దాంట్లో ఇంతవరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ రాలేదు. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ రావాలని కోరుతున్నాను. సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా ఈరోజు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీగా ఉన్నారు. ఈ విభజిత రాష్ట్ర సమస్యలపై అయితే ఈ సమావేశంలో ఇటు చర్చకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలులోని స్టూడెంట్ యూనియన్ ఈ లీడర్స్ మొత్తం కూడా వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఇద్దరు సీఎంలు భేటీ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయాన్ని కూడా అయితే తమ అభిప్రాయాలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.